నమస్కారం. మార్గశిర మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మార్గశిర మాసం అంటే విష్ణువుకి ఇష్టమైన మాసం. ఆదిత్య మండల మధ్యాంతర్వర్తి నారాయణ అంటుంది వేదం. అంటే సూర్యమండల అంతర్భాగంలో విష్ణుమూర్తి ఉంటాడు. అలాంటి మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం సంకష్టహర చతుర్థి వచ్చింది. కాబట్టి రవిగ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి, సంపూర్ణంగా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి మార్గశిర ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా అందరూ కూడా ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా కెంపు మీద చెక్కిన గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో ఏదైనా సరే ఎరుపు రంగులో ఉన్న గణపతి విగ్రహానికి పూజ చేయండి. అలా చేయటం ద్వారా ప్రమోషన్లు తొందరగా వస్తాయి, పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమిస్తాయి, ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు, రాజకీయాల్లో పదవులు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు చేకూరతాయి. మార్గశిర ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎరుపు రంగులో ఉన్న గణపతి విగ్రహానికి పూజ చేయటం, అలా వీలు కాని పక్షంలో ఏ గణపతికైనా సరే పూజ చేసేటప్పుడు ఎర్ర మందార పూలతో పూజ చేయటం ద్వారా గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు. ఎర్ర మందార పూలు లేదా ఎర్ర గులాబీ పూలతో పూజ చేయండి. అలాగే దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. గణపతి అనుగ్రహం కోసం ఎర్రటి పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించండి. సహజంగా గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పిస్తాం, కానీ మార్గశిర ఆదివారం సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ఎర్రటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఒక ప్రత్యేకమైన గణపతి మంత్రాన్ని దీపం పెట్టాక 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం విఘ్నరాజాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అలాగే ఈరోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది. కుజ సంక్రమణం జరుగుతోంది. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రత్యేకత. నవగ్రహాల్లో కుజుడు ఈరోజు రాత్రి 8:17 ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన కుజుడు జనవరి 14వ తేదీ వరకు ధనుస్సు రాశిలో ఉంటాడు. ఈ కుజుడు 12 రాశులలో 3 రాశులకి విశేషమైన శుభ ఫలితాలను జనవరి 14వ తేదీ వరకు కలిగింపజేస్తాడు. జ్యోతిష శాస్త్రంలో గోచార గ్రంథాల్లో ఏం చెప్పారంటే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ 6వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ కుజుడు ఉన్నట్లయితే ఆ కుజుడి సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు రాత్రి 8:17 కుజుడు ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు. కుజ సంక్రమణం జరుగుతోంది. కుజుడి ధనుస్సు సంక్రమణం జరుగుతోంది. దీనివల్ల 12 రాశుల్లో అదృష్టం పట్టబోతున్నటువంటి 3 రాశుల్లో మొట్టమొదటి రాశి తులారాశి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం అనేది 3వ రాశిలో ఏర్పడుతోంది. కాబట్టి 2026 జనవరి 14 వరకు తులారాశి వాళ్ళకి సోదరులతో ఎలాంటి విభేదాలు ఉండవు. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించటానికి, అప్పులు తీరిపోవటానికి 2026 జనవరి 14 వరకు తులారాశి వాళ్ళకి అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్లు రావాలంటే కూడా తులారాశి వాళ్ళకి తొందరగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి 2వ రాశి కర్కాటక రాశి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం అనేది 6వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి 2026 జనవరి 14 వరకు అనారోగ్యాలు ఉండవు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. శత్రు బాధలు ఉండవు. భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. కాబట్టి ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం అనేది కర్కాటక రాశికి విశేషంగా యోగిస్తుంది. అలాగే ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల అద్భుతంగా యోగించే 3వ రాశి కుంభరాశి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం అనేది 11వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ కూడా 2026 జనవరి 14వ తేదీ వరకు భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటివి కొనుక్కోవటానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. కుంభరాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు తీరిపోతాయి. బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి. కాబట్టి ఈరోజు రాత్రి 8:17 కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల, కుజుడి ధనుస్సు సంక్రమణం వల్ల
2026 జనవరి 14 వరకు అదృష్టం పట్టబోతున్న 3 రాశులు తులారాశి, కర్కాటక రాశి, కుంభరాశి. మిగిలిన రాశుల వాళ్లకు మాత్రం ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే 2026 జనవరి 14 వరకు మిగిలిన 9 రాశుల వాళ్ళు ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. 2026 జనవరి 14 వరకు వీలైనప్పుడల్లా మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా కుజుడిని ప్రసన్నం చేసుకుని ఈ కుజుడి ధనుస్సు సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఈ రోజుకున్నటువంటి 2 ప్రత్యేకతలు, మొట్టమొదటిది మార్గశిర మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని చదువుకుంటే అన్ని విఘ్నాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరతాయో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం విఘ్నరాజాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అలాగే ఈ రోజుకున్నటువంటి ఇంకొక ప్రత్యేకత, రాత్రి 8 గంటల 17 నిమిషాలకి కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం, కుజుడి ధనుస్సు సంక్రమణం జరగటం. ఈ సందర్భంగా 2026 జనవరి 14 వరకు కుజుడు యోగించని రాశుల వాళ్ళందరికీ కుజుడు యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం అం అంగారకాయ నమః మంత్రజపం చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.